స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అయితే దరిదాపుల్లో కూడా ఎక్కడా లేదు, ఉనికి కూడా లేదు. కనీసం ఒకే ఒక్క స్థానంలో లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఒక్క స్థానం ఎక్కడ అనేది ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్లో కూడా చెప్పారు, ఆ కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం వస్తే ఒక స్థానం, లేదంటే ఆ ఒక్క స్థానం కూడా కష్టమే అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్లో కూడా చెప్పారు. దేశ రాజధానిలో ఒక జాతీయ పార్టీ ఎంటైర్ ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దారుణమైన పరిస్థితి. గతంలో 3 సార్లు అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానం కూడా రాకపోవటం అనేది అత్యంత బాధాకరం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈ విషయం మీద పునరాలోచించుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి, దాని లోటుపాట్లు సరిదిద్దుకోవాలి. ఎందుకు ఢిల్లీ లాంటి చోట కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా దెబ్బతింది అనేది చూడాల్సి ఉంటుంది. సో సోనియా గాంధీ అక్కడే ఉంటారు, రాహుల్ గాంధీ అక్కడే ఉంటారు, పార్టీ అగ్రనేతలంతా అక్కడే ఉంటారు. అలాంటి ఢిల్లీలో ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే లీడ్లో ఉంది. ఆ ఒక్క స్థానం కూడా ఉంటుందో లేదో కూడా గ్యారెంటీ లేని పరిస్థితుల్లో ఆ పార్టీ దీని మీద విపరీతంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎక్కడుంది లోపం అనేది సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కంటే కూడా అత్యంత నష్టం కాంగ్రెస్ పార్టీకి అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే 3 సార్లు అక్కడ పాలనలో ఉన్నారు, పీఠాన్ని దక్కించుకున్నారు, రికార్డు సృష్టించారు. అలాంటి వాళ్ళు ఈసారి ఒకవేళ ఓడిపోయినా, ప్రతిపక్షంలో కూర్చున్నా వాళ్ళకి 20కి పైగా స్థానాలు దక్కే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలా ఉన్నా కూడా వాళ్ళు ప్రతిపక్షంలో చాలా బలమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలో పోరాటం చేసే అవకాశం ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది అసెంబ్లీలో ఉనికిని కోల్పోతోంది. సో ఇక్కడ తీవ్రమైన నష్టం ఆమ్ ఆద్మీకి కాదు, కాంగ్రెస్ పార్టీకి అని చెప్పాల్సి ఉంటుంది. ఇక బీజేపీ శ్రేణుల్లో ఇప్పటికే సందడి మొదలైంది, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సో ఢిల్లీలో ఉన్న బీజేపీ కార్యాలయం దగ్గర అయితే ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచి చూసినా, ఇప్పుడు అందుతున్న ఎర్లీ ట్రెండ్స్ చూసినా ప్రతి ఒక్క చోట కూడా బీజేపీ డామినేటింగ్ అనిపిస్తూ వస్తుంది. బీజేపీ ప్రతి చోట కూడా ఆధిక్యాన్ని కనబరుస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఢిల్లీలో మాజీ సీఎం కేజ్రీవాల్ కావచ్చు, ప్రస్తుత సీఎం ఆతిషీ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, ఇతర ముఖ్యమైన నేతలంతా కూడా వెనుకంజలో ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీలో మా కొలీగ్ శివ ఉన్నారు అప్డేట్స్ ఇవ్వటానికి. శివ, ఏంటి మీరు ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నట్టున్నారు, కొంత మీ వెనక ఏమన్నా హడావిడి కనిపిస్తుందా? డెఫినెట్గా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేశాయో అవి ఎగ్జాక్ట్ పోల్స్గా కూడా ఇప్పుడు వస్తున్న ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం, బీజేపీ ఆఫీస్ ఏదైతుందో ఢిల్లీ బీజేపీ కార్యాలయం వద్ద కోలాహలం కనిపిస్తోంది. బీజేపీ నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. మ్యాక్సిమం అప్పుడు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 47 స్థానాల్లో ముందంజలో ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే దాదాపు మ్యాజిక్ ఫిగర్ను దాటి అధికారం దిశగా కూడా బీజేపీ అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే 1998 నుంచి దాదాపు 27 ఏళ్ల నిరీక్షణ అనేది బీజేపీ కళ ఫలించబోతోంది. ఇటు గతంలో 2 పర్యాయాలు ఢిల్లీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా 2 సార్లు కూడా బీజేపీ ఓటమి పాలైంది. ఇప్పుడు 3వసారి మళ్ళీ బీజేపీ బీజేపీ ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ వివరించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. బీజేపీ ఆఫీస్ దగ్గర ఎలాంటి సందడి ఉంది? ఇందాక చెప్తూ ఉన్నారు బీజేపీ ఆఫీస్లో స్వీట్స్ రెడీ చేసుకున్నారు, టపాసులు రెడీ చేసుకున్నారు, డప్పులు రెడీ చేసుకున్నారు అని చెప్తూ ఉన్నారు. నిజమేనా? ఒకసారి ఆ సందడి వాతావరణం ఉంటే కనుక అది ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్, డెఫినెట్గా ఒక్కొక్కరిగా అయితే నేతలు చేరుకుంటూ ఉన్నారు. మనం ప్రజెంట్ బీజేపీ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇక్కడ అన్ని ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి రిజల్ట్స్ను చూసేందుకు కూడా ఇక్కడికి పార్టీ నేతలు, కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటూ ఉన్నారు. ఈ ఏదైతే మీరు చెప్పినట్లుగా డప్పులు కానీ ఇటు మరేపు స్వీట్లు కూడా అంతా సిద్ధం చేసుకున్నారు. మొత్తం అధికారికంగా ప్రకటించిన తర్వాత మరి కాసేపట్లోనే ఇక్కడ కోలాహల వాతావరణం మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పార్టీకి సంబంధించిన నేతలైతే ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుని పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నారు. ఒకవైపు ఈ ట్రెండ్స్ను కూడా గమనిస్తూ వారందరితో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనతో బీజేపీ लीडर उన్నారు, వీరిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. जी बोलिए, अभी ट्रेंड्स कैसा है, आपको कैसा लग रहा है? देखिए, आप ट्रेंड से साफ पता लग रहा है कि 50 से ज़्यादा सीटें भारतीय जनता पार्टी की आने वाली हैं। भारतीय जनता पार्टी को बम्पर बहुमत मिल रहा है और दिल्ली की जनता ने मोदी जी पे भरोसा किया है कि दिल्ली में भी उसी तरीके से विकास होंगे जैसे बाकी राज्यों में हो रहा है। 98 से अभी पहली बार आप गवर्नमेंट बना रहे हैं, कैसा लग रहा है आपको 27 ईयर्स के बाद? बहुत खुशी हो रही है और दिल्ली की जनता भी बहुत खुश है।
क्योंकि दिल्ली की जनता ने जैसी दिल्ली की कल्पना की है वैसी दिल्ली अब दिल्ली देखने को मिलेगी। एक आरोप लगा रहे अरविंद केजरीवाल उसको एमएलए को बीजेपी खरीद करने के लिए सोच रहे, 15 करोड़ देख के उसको खरीद करने का ऑपरेशन लोटस शुरू किया बोलते हैं। एमएलए आप उनके बने नहीं, उससे पहले हम खरीद भी लेंगे। वो केवल दिल्ली की जनता के ध्यान भटकाने की कोशिश करते हैं। उनको पता लग गया था कि वो हारने जा रहे हैं, तो कल उन्होंने मुद्दा डाइवर्ट किया और उस पर लेके गए। हमने एसीबी में कंप्लेंट की है और इनके ऊपर कार्रवाई होगी। अभी बीजेपी जीतने का कारण क्या सोच रहे आप? कारण मोदी जी पे लोगों का भरोसा और अरविंद केजरीवाल के भ्रष्टाचार के विरुद्ध लोगों ने वोट किया है। మోదీ పై ఉన్న నమ్మకం అలాగే అరవింద్ కేజ్రీవాల్ చేసిన అవినీతి వల్లే ఇప్పుడు బీజేపీ గెలవబోతుందంటూ కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ బీజేపీ మొత్తం కూడా మీడియా అలాగే పార్టీ కార్యకర్తలతో నిండిపోయి ఉంది. ఇక మరి కాసేపట్లోనే ఈ కోలాహలం సంబరాలు కూడా చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే 50 స్థానాల్లో బీజేపీ, 19 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ట్రెండ్స్ అనేవి కొనసాగుతున్నాయి. మ్యాక్సిమం మరికొన్ని స్థానాలు దాదాపు 55 స్థానాలు పైనే బీజేపీ విజయం సాధిస్తుంది అనేది కూడా బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి అవినీతికి పాల్పడింది. లేటెస్ట్ గా అందుతున్న ఈ రిజల్ట్ చూసిన తర్వాత సరే మీరు చెప్తున్నట్టుగా బీజేపీ ఆఫీస్ దగ్గర మీరున్నారు, అక్కడ ఒక సందడి కనిపిస్తుంది, కోలాహలం కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే అక్కడ నైరాస్యంలో ఉన్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఓటమి అంచుల వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళిపోయింది. వారు అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేశారు. మాకు సైలెంట్ ఓటింగ్ ఉంది. 10 సంవత్సరాల కాలంలో ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాము. ఫ్రీ పవర్ కానీ, ఫ్రీ వాటర్ కానీ, ఇతర అనేక సంక్షేమ పథకాలు మహిళలకు కానీ, ఇటు మెడికల్కి సంబంధించి కూడా అనేక మెడికల్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసాం. అన్ని విధాలా కూడా అన్ని సౌకర్యాలను కల్పించాము. మాకు సైలెంట్ ఓటింగ్ ఉంది అనేది కూడా వారు ఒక ధీమా వ్యక్తం చేశారు. 4వసారి యాట్రిక్ ముఖ్యమంత్రిగా కూడా 3వసారి ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించబోతుంది. అరవింద్ కేజ్రీవాల్ సీఎం పీఠ మీద కూర్చోబోతున్నారు 4వసారి అనేది కూడా ఎవరైతే ధీమా వ్యక్తం చేస్తారు. ఈరోజు ఉదయం కూడా అతిషి ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరున్నారు అతిషి కూడా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మేమే విజయం సాధిస్తాము, ఎగ్జిట్ పోల్స్ మేము నమ్మము, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది అంటూ కూడా వారైతే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తారు. కానీ ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ దాటిపోయి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. మళ్ళీ ట్రెండ్స్ మారుతున్నాయి. అంటే న్యూఢిల్లీ స్థానం నుంచి కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు కదా. సో ఆయన లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళొచ్చారు, కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు, జైల్లోంచి రాష్ట్రాన్ని పరిపాలించారు. సో ఆ జైలుకి వెళ్ళొచ్చిన సింపతి కూడా కాన్స్టిట్యూన్సీలో కనిపించట్లేదు. ఎందుకంటే కేజ్రీవాల్ కూడా వెనుకంజలో ఉన్నారు. ఆయన మీద పోటీ చేసిన పరివేష్ వర్మ అనుకుంటా ఆయన లీడ్లో ఉన్నారు. బీజేపీ పరివేష్ వర్మ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి మీద ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారు. లిక్కర్ స్కామ్లో కానీ ఇతర అనేక అవినీతి ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించి వీటిలో కూడా అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారు అనేది ప్రధానంగా బీజేపీ ప్రజలకు తీసుకువెళ్లడంలో విజయం సాధించిందని ప్రధానంగా ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లిక్కర్ పాలసీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ఖజానాకు దాదాపు 2,000 కోట్లు నష్టం వాటిల్లే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. దానివల్ల జైలు పాలయ్యారు. కానీ అది సింపతి ఎంతవరకు గెయిన్ అయింది అనేది ప్రధానంగా మనకు ఇప్పుడు చూస్తున్న ఫలితాలను బట్టి అర్థమవుతుంది. అక్కడ ప్రజెంట్ ఆయన పరివేష్ వర్మ ముందంజలో ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. ఈ లాస్ట్ వరకు ఇవే ట్రెండ్స్ కొనసాగుతాయా లేదని కూడా మనం చూడాల్సి ఉంది. మరో అభ్యర్థి కాంగ్రెస్ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కూడా అక్కడ న్యూఢిల్లీ నుంచి పోటీలో ఉన్నారు, ఆయన వెనుకంజలో ఉన్నారు. కానీ ఇప్పుడు వీరిద్దరి మధ్య ద్విముఖ పోటీ అనేది కొనసాగుతుంది. ముందు వెనుక అనేది విజయం ఇద్దరి మధ్య విజయం సాధిస్తారనేది ఒక కేజ్రీవాలే కాదు, ప్రస్తుత సీఎం ఆతిషి వెనుకంజలో ఉన్నారు. ఎక్కడ కూడా ఆవిడ ముందుకొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఒక మనీష్ సిసోడియా మాత్రం మొదట్లో కొంత వెనుకంజలో ఉన్నా కూడా ఆయన తర్వాత కొంచెం లీడ్లోకి వచ్చినట్టున్నారు. ఇప్పుడు కొద్దిగా లీడ్లోకి వచ్చారు ఆయన. సో ఎందుకు కేజ్రీవాల్ మీద అంత వ్యతిరేకత, ఎందుకు ఆతిషి మీద ఎందుకు అంత వ్యతిరేకత? రైట్, అతిషి కూడా ఈ ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన ప్రతి పనిలో కూడా అతిషి భాగస్వామ్యం ఉంది అవినీతిలో అనేది ప్రధానంగా ఢిల్లీ ప్రజలకు బీజేపీ తీసుకువెళ్ళి వారందరికీ అర్థమయ్యే విధంగా చెప్పింది అనేది సర్వేల్లో, ఎగ్జిట్ పోల్స్ సర్వేలో కూడా అర్థమవుతుంది. మరోవైపు ప్రతి సందర్భంలో కూడా నేను ఏ పని చేద్దామన్నా
లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది, నేను ఢిల్లీని అభివృద్ధి చేయలేకపోతున్నాను, వాళ్ళు నాకు సహకరించడం లేదనేది ప్రజల్లోకి ఆటోమేటిక్గా అది తీసుకువెళ్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలను బట్టి ప్రజలు కూడా ఒక విషయం గమనించారు. ఇప్పుడు ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్కు ఓటు వేసి గెలిపించినప్పటికీ కూడా కేంద్రంలో మరో 4 సంవత్సరాలు ఇటు బీజేపీ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ అధికారులు ఉంటారు. కాబట్టి మళ్ళా ఈ 4 సంవత్సరాలు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించదు. ఇద్దరి మధ్య పరస్పర విభేదాలు ఉన్నాయి. కాబట్టి వారిద్దరి వల్ల మనం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి ఒకసారి పార్టీ మారుద్దాం, ప్రభుత్వాన్ని మారుద్దాం, వేరే పార్టీకి ఓటేద్దామనే ఆలోచనలు కూడా ప్రజలు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే కేంద్రం సహకరించడం లేదని కేంద్రాన్ని బూచిగా చూపించే ప్రయత్నం అయితే అరవింద్ కేజ్రీవాల్ చేశారు. కానీ ఆ బూచి ఆయనకి తిరిగి రివర్స్ కొట్టినట్టుగా కూడా మనకు వస్తున్న ట్రెండ్స్ని బట్టి అర్థమవుతుంది. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై అభివృద్ధికి సంబంధించి నెపనెట్టే ప్రయత్నం చేయడంతో అదే ఈ అరవింద్ కేజ్రీవాల్కు రివర్స్ అయింది అనేది కూడా ట్రెండ్స్ కానీ ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మ్యాక్సిమం ఇటు బీజేపీ నేతలు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క ఇష్యూని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, అవినీతి, అరవింద్ కేజ్రీవాల్ ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారు, ఇటు లిక్కర్ స్కామ్కి సంబంధించి కానీ ఇతరత్ర